ఇంకా ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు, కిళ్ళి కొట్టులు, షాపులు, ట్రాఫిక్ నరకం చూపించావు. ఈరోజు ఫ్రీగా వదిలేస్తున్నాం మిమ్మల్ని. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పుడు కేసుల గురించి మాట్లాడినాడు. తప్పుడు కేసులు పెడుతున్నారంట. అయ్యా, తమరి టైంలో చంద్రబాబు నాయుడు గారు, కింజారపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ధూళిపాల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి, బీటెక్ రవీంద్రారెడ్డి, ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, చెల్లా రామచంద్రారెడ్డి, ఓన్లీ మెయిన్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా. ఆఫీసర్లు గురించి మాట్లాడినావు. నీ వల్ల ఆనాడు శ్రీలక్ష్మి దగ్గర నుంచి, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి, శ్యామలరావు దగ్గర నుంచి, పోలా భాస్కర్ దగ్గర నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, పి సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని, ఆ గ్రేడ్ ఆఫీసర్ వెంకటరెడ్డి, డిఎంజీ వెంకటరెడ్డి, నీ వల్ల వీళ్ళందరూ ఆఫీసర్లు జైలుకి పోయినారు. నేను చెప్పిన మా నాయకుల్ని దుర్మార్గంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చింతమనేని ప్రభాకర్ వరకు జైలుకి పంపించావు. ప్రభాకర్ రెడ్డిని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రావటం జైలు నుంచి, మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, జైలుకి పంపించటం, ఇన్ని ఘోరాలు చేశావు. నేను అడుగుతుండా, నువ్వు ఈరోజు మాట్లాడినావు. చంద్రబాబు నాయుడు ఇంటికి తాళం వేసింది ఎవరు? ప్లస్ పార్టీ ఆఫీస్, కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు? ఎవరి టైంలో? ఎవరు ముఖ్యమంత్రి? తెలుగుదేశం మంగళగిరిలో ఉండే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు? బుడ్డా వెంకన్నని ఆ పర్యటనకి పోతే పల్నాడుకి గడ్డపారలతో పొడిసి, గడ్డపారలతో, ఎవరైనా నీ మనిషి తురకా కిషోర్ ఆ గడ్డపార లోపలికి పోయినప్పుడు తలకాయ దించాడు కాబట్టి ఆయన బతికాడు. దాని గురించి నువ్వు మాట్లాడతావు. ఇసుక గురించి మాట్లాడతావు. ఈరోజు వెంకటరెడ్డి జైలుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇసుక కుంభకోణం. అప్పటికి ఇప్పటికి ఇసుకకి ఎంత తేడా? ఇసుక ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఒక ఇల్లీగల్ మైనింగ్. నువ్వు చెప్పావు విఆర్ఓ అంట, కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో విఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాయంట. 4 ఏళ్లుగా ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి ఒక విఆర్ఓ ఇచ్చాడన్నాడు. అయ్యా, 2024 జనవరి 2 తమరే ముఖ్యమంత్రి. ఆనాడు డిడి మైన్ శ్రీనివాస్ ఇచ్చిన